నమస్కారం బాలగారు. నమస్తే. బెట్టింగ్ యాప్స్ చాలా సీరియస్ అయ్యేటట్టున్నాయి. అందరికి చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒకళ్ళ పేరు బయటకు వస్తున్న కొద్దీ ఇంకో పేరు వస్తుంది, మళ్ళీ ఇంకొకరి పేరు. వీళ్ళందరికీ ఏంటి ఇప్పుడు జరిమానా పడుద్దా, లేకపోతే శిక్షలు పడతాయా? అసలు వీళ్ళకి జరిమానాలు శిక్షలు పడే అనే వరకు మీరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో రాత్రి 10 తర్వాత షాపులు బంద్ చేయాలి అనుకోండి, అవునా? కొన్ని షాపులు బంద్ చేయరు, కొన్ని ఏరియాలో పర్మిషన్ ఇచ్చుంటారు, ఇంకొన్ని ఏరియాలో పార్షల్లీ పర్మిషన్ ఇచ్చుంటారు, ఇంకొన్ని ఏరియాలో బీట్ వాళ్ళే డబ్బులు తీసుకొని నడిపిస్తూ ఉంటారు. షాపులు 10 గంటలకు బంద్ చేయాలన్న వాళ్ళు బంద్ చేయకుండా వాళ్ళు నడిపిస్తున్నారు అంటే ఫస్ట్ ఎక్కడ లోపం ఉన్నట్టు? వాళ్ళల్లోనా, ప్రభుత్వంలోనా? ప్రభుత్వం. ఎందుకంటే ఒక చోట ఒక ఏరియాలో ఏమో మొత్తం హైదరాబాద్ అంతా బందే, కానీ ఒక ఏరియాకేమో ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఫలానా పర్టికులర్ ఏరియాలో మీరు 11 గంటల 12 గంటల వరకు నడుపుకోమన్నారు. రాజ్యాంగ విరుద్ధం కదా అట్లయితే. ఆర్టికల్ 14 ఇప్పుడు వాడు కూడా అంటాడు, ఏమైనా ఆ ఏరియాలో నువ్వు నడపమంటావు, మరి నాకు కూడా బిజినెస్సే కదా, నేను కూడా నడుపుకుంటా 12 గంటల వరకు, వాడికి ఇచ్చి నాకెందుకు ఇవ్వ అంటారు. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు చట్టం నేను తీసుకుందాం. బెట్టింగ్ యాప్లని మీరు అంటున్నారు, ఆల్ ఆఫ్ సడన్ సపోజ్ ఈ రోజు తీసుకోండి, 20th March 2025లో కేసులు అయ్యాయి, పాపం వాళ్ళకి పనిష్మెంట్ అనుకున్నాం, మీరు 1 year పనిష్మెంట్ అనుకున్నాం. 21st March 2025లో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అనుకోండి, బెట్టింగ్ యాప్లు మాకు అలౌడ్, 30% ట్యాక్స్ కట్టండి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టేసి మీరు ఆడుకోండి అన్నారు అనుకోండి. అంటే ఇప్పుడు వీళ్ళు పనిషన్ అయిపోయిన పరిస్థితులు ఏందండి? ఇవన్నీ చట్టాలు కాంకరెంట్ లిస్ట్లో కొన్ని స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు ఉంటాయి, రైట్, యూనియన్ లిస్టు కొన్ని ఉంటాయి. ఇప్పుడు దీంట్లో చట్టాలు ఎందుకు తయారు చేయమన్నారంటే ఆ పర్వ్యూలో ఉన్న దాన్ని మీకు అనుగుణంగా, మీ ప్రజలకు అనుగుణంగా మీరు దాన్ని మలుచుకోండి అని చెప్పారు, రైట్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్న వాళ్ళే, డబ్బులు లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. పేద ప్రజలను అనుకోవడం మనం ఉత్తి మాటలు తప్ప పేద ప్రజలు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు తెలంగాణ తీసుకోండి, రాయలసీమ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, ఎవడైనా కూడా పండగలు వస్తే కోడ పందాలు అంటారు, జూదం అంటారు, హార్స్ రేసింగ్ అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు అది వాళ్ళ హ్యాబిచువేట్. అంటే అవన్నీ ఇల్లీగలే కదండి. ఎవరు చెప్పారు ఇల్లీగల్ అనేసి? బెట్టింగ్ అనేది ఎవరు చెప్పారు ఇల్లీగల్ అనేసి? 1974లో యాక్ట్ వచ్చింది, దానికి ముందు ఇంకో చట్టం ఏదో ఉంది. అసలు ఇల్లీగల్ అని ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ అనే దానికి March 20 కొన్ని కేసులు పడ్డాయి అనుకోండి, 21st గవర్నమెంట్ అలో అనింది. మరి ఇప్పుడు ఏది లీగల్ ఏది ఇల్లీగల్ ఇక్కడ? అంటే నువ్వు చెప్తే లీగల్, నువ్వు చెప్తే ఇల్లీగల్. ఇంకా ప్రజలు ఎందుకు అలాంటప్పుడు నాకు అర్థం కాదు. వాళ్ళ ఇష్టాలు ఎందుకు నాకు నువ్వు ఉండే దేనికోసం చట్టాలు తయారు చేసేది? ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకొని నువ్వు చేయాలి, అవునా? ఇప్పుడు బాలగారు నేను అక్కడికి వస్తున్నా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే కదా కొంతమంది ప్రాణాలు పోవటం కావచ్చు, నష్టపోవటం కావచ్చు, ఇవన్నీ జరిగినది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే కదా. ఓకే, మీరు మంచి పాయింట్ అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి ఇవన్నీ జరిగాయి అంటున్నారు కదా. మన రాజకీయ వ్యవస్థలో పొలిటీషియన్స్ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు దాకా జనాలను మోసం చేశారు. మా తాత వాళ్ళ కెరియర్లు, మా డాడీ వాళ్ళ కెరియర్లు, ఇప్పుడు మేము, నెక్స్ట్ మా పిల్లలు, వీళ్ళ జీవితాలన్నీ ఎక్కడికో వెళ్ళాల్సినవి మీ యొక్క ఆలోచన వల్ల మీకు చేత కాక ఇప్పటికి ఇక్కడ ఇలానే ఉంది. భారతదేశం ఎదగకుండా ఉంది, రాష్ట్రాలు ఎదగకుండా ఉన్నాయి. మరి వాళ్ళ మీద కూడా కేసులు వేయాలన్నా? మీ పాయింట్ కదా. ఇప్పుడు మీరేమన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారన్నారు కదా అనేది. దట్ మీన్స్ ఇప్పుడు అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చేసింది నేరం అయితే మరి రాజకీయ నాయకులు చేసేది ఏంటి నేరం కాదా? అబద్ధాలు చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి మోసాలు చేసి కులాలని, వర్ణాలని, వర్గాలని, ప్రాంతాలకి నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నాకు అది ఇస్తా అని చెప్పుకుంటూ మోసాలు చేసి, దగా చేసి, కుట్ర చేసి, రాజ్యాంగ ప్రకారంగా మనకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగ ప్రకారంగా రావాల్సిన మనకు నిధులు అయితే ఏవై ఉన్నాయో అవన్నీ మనకు రాకుండా ఈరోజు మన భవిష్యత్తులని, మన బతుకుల్ని నాశనం చేసేస్తున్నారు కదా. మరి వీళ్ళ మీద కూడా కేసులు వేయాలి కదా మనం ఆ లెక్కనైతే. మరి ప్రజలు ఎందుకు వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు వాటి గురించి కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నేను డిస్టింగ్విష్ చేస్తున్నాను మీకు. భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్ అలౌడ్, కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్ నాట్ అలౌడ్, రైట్. ఇప్పుడు నేను గోవాలో నేను ఒక సంస్థ పెట్టుకున్నాను, ఆన్లైన్ యాప్ పెట్టుకున్నాను, అన్ని రెడీ చేసుకున్నాను. నా రాష్ట్రంలో అది అలౌ. నాకు ఇక్కడ తెలుగు వాళ్ళు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, కన్నడ వస్తారు, బెంగాలీ వస్తారు, అన్ని రకాల భాషలలో ఉంటారు గోవాలో. నేను గోవాలో అన్ని రకాల భాషల్లో ప్రమోషన్ చేసుకుంటా, అవునా? ఇప్పుడు అన్ని రకాల భాషలు నేను ప్రమోషన్ చేసుకున్న తర్వాత ఇది వర్చువల్ వరల్డ్, వీడియో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. నీ రాష్ట్రంలో బ్రాండ్ అయినప్పుడు నీ డ్యూటీ అది, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా, యాజ్ ఎ నోడల్ ఆఫీసర్గా, యాజ్ ఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నీ డ్యూటీ నువ్వు బ్లాక్ చేసుకోవాలి. ఈ కంటెంట్ ఆఫ్ వీడియోస్ కానీ, అప్లికేషన్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, యాప్స్ కానీ
ఏపీ కేసు కానీ ఏవైనా నువ్వు బ్లాక్ చేసి పెట్టుకో. కరెక్ట్. అంటే నువ్వు నేను అక్కడికి ఒక వస్తున్నా. చిన్న డౌట్. నీ స్టేట్ లో నువ్వు బ్లాక్ చేసుకోకుండా అర్థమైంది. నేనేమంటున్నా, ఇప్పుడు నీ స్టేట్ లో ఎవడో వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ గోవాకి వచ్చాడండి, గోవాలో మొబైల్లో చూసాడండి, నేను చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తా. గోవాలో మొబైల్లో చూసాడు, అతను రాష్ట్రానికి వచ్చాడు, రాష్ట్రంలో అతను మొబైల్ చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు. అది అతను అక్కడ చేసింది ఫస్ట్. నీ రాష్ట్రంలో నువ్వు అతను నీ రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వగానే నువ్వు బ్లాక్ అయిపోవాలి. అతనిది ఎందుకు ఓపెన్ లో ఉంది? కాదండి, ఇప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ ఒకటి ఉంది. నేను అదే అంటున్నా. నేనేమంటున్నా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నా ఇష్టం భయ్, నేను అక్కడ చేసుకుంటున్నా. అక్కడైనా తెలుగు రాష్ట్రాల్లోనేగా కాదు, నాకు అక్కడ అన్ని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీ ఉందండి, ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాడికి అందరు కావాలి కదా. అక్కడ వాళ్ళ వరకు అది. నేను తెలుగులో తీసినా, హిందీలో తీసినా, బెంగాలీలో తీసినా, కన్నడలో తీసినా, నాకు అక్కడ ఉన్న ప్లేస్ కి నేను ఆ రైట్ ఉంది కాబట్టి, అక్కడ వ్యాలిడ్ కాబట్టి, అక్కడ లా ఉంది కాబట్టి, అక్కడ అలో ఉంది కాబట్టి నేను అక్కడ వీడియో ప్రిపేర్ చేసుకున్నా. నీ రాష్ట్రానికి వస్తే నువ్వు బ్లాక్ చేయి, ఇప్పుడు గేట్ అడ్డం వేసుకో. నోడల్ నేను చెప్తున్నా, నోడల్ ఆఫీసర్ నీకు ఉన్నారు. సెక్షన్ 69 ఐటీ యాక్ట్ ప్రకారము నీకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా నీకు నోడల్ ఆఫీసర్ ఉన్నాడుగా. నెల జీతం ఇస్తున్నావుగా. నెల జీతం తీసుకుని వాడు ఏం చేస్తున్నాడు? నెల జీతం తీసుకుని ఏం చేస్తున్నాడు? ఎందుకు ఈ సైట్లని బ్లాక్ చేయాల? సరే, ఇప్పుడు ఒకటి 2017లో నీ రాష్ట్రంలో నువ్వు అలో చేయలేదు కదా, ఒక అమెండ్మెంట్ చేసావు కదా. నేను అక్కడికి వస్తున్నా. గేమింగ్ యాక్ట్ ని నువ్వు అమెండ్మెంట్ చేసావు, ఆన్లైన్ బెట్టింగ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అని. మరి నువ్వు నీ పని ఏంటి? ఈ వెబ్సైట్లన్నీ బ్లాక్ చేసుకుంది నోడల్ ఆఫీసర్ కదా. మరి మీరు కదా ఆ పని చేయాల్సింది. మీరు ఆ పనులు చేయకుండా ఎక్కడో నేను కంపెనీ పెట్టుకొని నడుపుకొని నేను ఎక్కడో ప్రమోషన్స్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ కోసం చేసుకుంటే నువ్వు ఆ వీడియో నీ దగ్గరకు వచ్చింది చూసిందని చెప్పేసి నువ్వు క్రైమ్ కడుతుంటే సో నీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇన్ని నెలలు జీతం తీసుకొని పని చేయకుండా నిద్రపోతూ ఈరోజు అలాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పేసి అని ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాన్ని హరిస్తున్నారు కాబట్టి ముందు నీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ రోజు వరకు అయినా ఆ వెబ్సైట్లు కానీ, ఆ యూట్యూబ్స్లో వచ్చేవి కానీ, లేకపోతే ఆ మీడియాలో వచ్చిన ప్రమోషన్స్ కానీ బ్లాక్ చేసినావా? చేయలే. దాంతో పక్కన పెడితే హైదరాబాద్ మెట్రో రైల్ 1X యాప్ భయంకరంగా యాడ్స్ ఇచ్చారు. మీరు ఎట్లా ఇచ్చారండి? నాకు అర్థం కాదు. దాంట్లో ఎవరెవరు ఉన్నారండి? అందరు ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళే కదా. మరి ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదా. గవర్నమెంట్ వ్యవస్థ బ్యాన్ అయినది. గవర్నమెంట్ వ్యవస్థ ఓకే, నీకు స్పెషల్ జీవో ఇచ్చారా దానికి ఏమైనా ప్రమోట్ చేయమని చెప్పి? మరి స్పెషల్ జీవో ఇచ్చారు అనుకోండి, సపోజ్ వీళ్ళందరూ కూడా అదే వర్తిస్తుంది. ఇప్పుడు ఒకటండి, చాలా సింపుల్. హైదరాబాద్ మెట్రో ట్రైల్ కి సంబంధించిన యాడ్ల్లో వాళ్ళు ఎవరికి కేసులు పడలేదు, వాళ్ళకి ఎవరికి పనిష్మెంట్ అవ్వలేదు, వీళ్ళకి కూడా అవ్వదు. వాళ్ళకైతే వీళ్ళకైతే సింపుల్. ఓకే, ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రకారంగా చట్టం ఎవరికైనా ఒకటే. చట్టం ఎవరింటి చుట్టం కాదు. సో ఇప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ పడింది అనుకోండి, ఆ ఐఏఎస్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, డెఫినెట్గా వీళ్ళకి పడుతుంది. లేదు వీళ్ళకి కాలేదనుకోండి, వాళ్ళకి కూడా అవ్వదు. అంతే. వీళ్ళు ప్రమోట్ చేసింది ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు ఉండవా? ఎందుకుండవు? వాళ్ళు అసలు ఎవరు బయటికి రారు. నేను అదే సార్, ఇక్కడ ఏమైపోతుంది, పాపం నాకు తెలిసినంత వరకు ఇన్ఫ్లుయెన్సర్స్, నేనైతే వాళ్ళకి ఒక సజెషన్ చేయాలనుకుంటున్నా. మీరు మంచి లీగల్ పర్సన్ ని పెట్టుకొని ముందు మీ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి. ఎందుకు పెట్టండి అంటున్నానంటే, వాళ్ళు ఏదో ప్రజాహితము, ప్రజలు మేమేదో పెద్ద వాళ్ళు ఉద్ధరించేసే విధంగా వాళ్ళు ఫీలింగ్ అయిపోతున్నారు. అసలు నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసే డ్యూటీ, అసలు ఇన్వెస్టిగేషన్ పవర్, మైండ్ అప్లికేషన్, ట్రైనింగ్, దాని మీద అవగాహన, లా మీద నీకు ప్రాపర్ నాలెడ్జ్ నీకు ఉందా లేదా నువ్వు టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా కేసులు కట్టేసి ఇష్టానుసారం నాకు ఇన్వెస్టిగేషన్ పవర్ ఉంది కదా, నేను ఎవరిని పడితే వాళ్ళని పిలిచేస్తా, ఇన్వెస్టిగేషన్ చేసేస్తా, ఎంక్వైరీ చేసేస్తా, నేను ఎంక్వైరీ పెట్టేస్తా, ఇంట్రాగేషన్ చేసేస్తా అంటే ఎట్లయితుంది? అది లీగల్లా, నీకు పవర్ ఉందా లేదా, నువ్వు కట్టచ్చా లేదా, నువ్వు ఏ విధంగా దాన్ని కట్టావు, దానికి ఏమైనా స్పెషల్ యాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, దాన్ని ఎక్కడ ఏ ఫోరంలో పోవా, ఇవన్నీ టెస్ట్ మ్యాన్ చేస్తే వాళ్ళ మీద ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి పీరియాడికల్ ట్రైనింగ్స్ లేవు. సో వాళ్ళకున్న నాలెడ్జ్ మీదనే ఏదో 4 సజెషన్స్ అంటారు, తీసుకుంటున్నారు. ఇక్కడ జీపీ నుంచి సజెషన్ అంటారు, అక్కడ పీపీ నుంచి సజెషన్స్ అంటారు, మేము చేసేసామంటారు. మా సూపీరియర్ ఆఫీసర్ చెప్పారు, మేము చేసేసామంటారు. మా సూపరింటెండెంట్ చెప్పారు, మేము చేసేసామంటారు. ఇదైపోయింది. ఇది కాదు కదా చట్టాలంటే. ఇప్పుడు శ్యామల గారి కేసు ఏమైంది? ఆవిడకి రిలీఫ్ వచ్చింది కదా, హైకోర్టు నిన్న ఊరటనిచ్చిందిగా. అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ఫాలో అవ్వమని చెప్పింది. 35(3) నోటీస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయమని. సో అదే అప్లై అవుద్దా మిగతా వాళ్ళకి కూడా? అది వాళ్ళు వెళ్తే మనకు తెలియదు కదా, కోర్టుకి వెళ్ళే వాళ్ళని బట్టి ఉంటుంది. ఓకే, అందరికి అప్లై అవుతుందా లేదా మనం చెప్పలేము కదా, మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. సీరియస్ ఇష్యూ అయితే కాదు అసలు. ఇట్స్ నాట్ అ సీరియస్ ఇష్యూ అండి. సీరియస్ ఇష్యూ ఎలా అవుతుంది? బెట్టింగ్ యాప్ ఎలా సీరియస్ ఇష్యూ నాకు అర్థం కాదు. మరి నాన్వేషణ వాళ్ళ ఎవరు సీరియస్ చేస్తున్నది ఎవరు దాన్ని? కొన్ని 10,000 కోట్లు సంథింగ్ ఎంతో మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి కదా. ఏం సర్క్యులేట్ అవుతున్నాయి? ఇంత చేయి మార్పుడి జరిగిందని. కామన్ సెన్స్ ఉండాలి కొంచెమైనా. ఆ నాన్వేషణ అనే పర్సన్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరో దానికి సంబంధించిన ఏదో సోషల్ కాజెస్ మీద అని చేస్తున్నారు. అసలు మీకు కొంచెమైనా సెన్సిబిలిటీ ఉండే మీరు ఇవన్నీ చేస్తున్నారా?
ఏమన్నా ప్రజల్ని ఇప్పుడు మీడియాలో విని తప్ప నీకు ఎవరైతే పబ్లిక్లో అసలు లా ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు చేస్తారో తెలుసా? ముందు తెలుసుకోండి అందరూ. 4 E's ఉంటాయి. ఒక ఇష్యూ మీద సొసైటీని ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి, దెన్ దాన్ని ఎనాక్ట్మెంట్ చేయాలి, దెన్ తర్వాత దాన్ని ఎడ్యుకేట్ చేయాలి, దెన్ తర్వాత దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఈ 4 E'లు అయిన తర్వాత నువ్వు చేయకుండా 4 E'లు చేయకుండా గేమింగ్ యాక్ట్ నువ్వు ఎప్పుడు 2017లో నువ్వు అమెండ్ చేసుకున్నావు? ఎవరికైనా తెలుసా అసలుకి? తెలీదు. అతను ఎవడో ఎక్కడో కూర్చొని ఏదో వీడియోలు చేసేస్తే అయిపోయిందా? ఇక్కడ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి? ఇంకోటి ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు క్రైమ్ కట్టాలి, మీరు నిజంగా చిత్తశుద్ధితో మీకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మీరు క్రైమ్ కడతారా? నో. ఇప్పుడు ప్రతోడు వచ్చేస్తాడు. ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కడు ఏమంటారంటే మా పిల్లడు కూడా ఇది చేస్తాడు, చచ్చిపోయాడు, మా పిల్లడు మా హస్బెండ్. అసలు ఇక్కడ ఒక వ్యక్తి ఎందుకు ఈజీ మనీకి ఎంటర్టైన్ అవుతున్నారు? ఎవరి ఫాల్ట్ అది? స్టేట్ ఫాల్ట్. ఎందుకు ఆ వ్యక్తులు అవుతున్నారు? బికాస్ ఆఫ్ అతను బతకలేని పరిస్థితుల్లో ఈరోజు నీకు సమాజంలో ఉన్న ఖర్చులు అలా ఉన్నాయి, ఇన్కమ్ అంత ఉంది. ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అదే కదా క్రైమే కదా పెరుగుతుంది. మరి ఈ కామన్ సెన్స్ లేకుండా బ్యూరోక్రసీ, మీరు ఎట్లా బ్యూరోక్రాట్స్ అయిపోయారు? పొలిటీషియన్స్ పక్కన పెట్టండి, మీరు కదా వాళ్ళకి తయారు చేసి ఇచ్చేది, మీకు తెలియదా? మీ ఈగోస్ని మనిషి ఏడని పెట్టుకోండి. ఈరోజు మీ ఈగోస్ వల్ల 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం నష్టపోయింది, మీ బ్యూరోక్రసీ ఈగోస్ వల్ల. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఇప్పుడు వాళ్ళకు రెడీ చేసి ఇచ్చేది ఎవరు? రెడీ చేసి ఇచ్చేది వీళ్ళే. ఇంకో విషయం నేను ఇంకో విషయం విషయం చెప్తాను. ఇప్పుడు మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి అని మీరు ఈ వీడియో చూసి మనోభావాలు దెబ్బతిన్నాయి మమ్మల్ని ఇలా కించపరిచే విధంగా అంటే, బాస్ మీరు అందరూ తెలుసుకోండి, మనోభావాలు దెబ్బతిన్నాయంటే దెర్ ఈస్ 2 types of injuries. ఐఎమ్ నాట్ ఇల్లిటరేట్, ఐఎమ్ నాట్ ఎన్ కిడ్. దెర్ ఈస్ 2 types of injuries. ఫిజికల్ ఇంజరీ, మెంటల్ ఇంజరీ. మెంటల్ ఇంజరీ అయింది, మనోభావాలు దెబ్బతిన్నాయంటే యూ హ్యావ్ టు గో అండర్ ట్రీట్మెంట్ ఆఫ్ సైకాలజిస్ట్, గెట్ ద సర్టిఫికేట్. దట్ అవన్నీ ప్రూవ్ అయిన తర్వాతనే ప్రైమా ఫేస్ అడ్మిట్ అవుతుంది. పిచ్చపాటికి అందరూ వైట్ పేపర్లో పోయి కంప్లైంట్ ఇచ్చేస్తే మనోభావాలు కట్టుపడేస్తున్నారు. ఐ డోంట్ నో అవి ఎట్లా మెయింటైన్ అవుతాయి ఏంటి రేపు. ఒకవేళ అది మెంటల్ అండి, ఫిజికల్ కంటే మీకు దెబ్బ తగిలి ఉండాలి, బ్లడ్ వచ్చి ఉండాలి, ఊన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, డాక్టర్ సర్టిఫై చేస్తారు. చనిపోయారు కదండి, చనిపోయిన ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. అరే అది చనిపోయింది దేనికోసం అని ఎవరు చెప్తారండి? వాళ్ళు బెట్టింగ్ యాప్స్ మీదే చనిపోయారు అనేది ఉంది కదా. ఎక్కడ ఉంది? కొన్ని వచ్చాయి కదండి, వార్తలు వచ్చాయి. మీరు ఈ న్యూస్ ని నమ్ముకుంటే ఇంకేం లేదండి. ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమో అంట ఒక పేపర్లో చూసి 14 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి అని చెప్పాడంట. ఎవరు అడిగితే నేను ఎక్కడ చూసి చెప్పానంటే పేపర్లో వచ్చింది నేను చెప్పాను అన్నారంట. మీరు మళ్ళీ పొలిటికల్ గా వెళ్ళట్లా. నేను ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ పేపర్లో చూసింది నమ్మింది నిజం అనుకున్నప్పుడు రికార్డెడ్ గా ఉన్నది అంత లేదు. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా అది. 14 లక్షల కోట్లు అప్పన్నారు. ఎక్కడ చూసి చెప్పారంటే సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది, న్యూస్ లో వచ్చింది అన్నారు. రియాలిటీ ఏంటి? సరే పక్కన పెడదాం. నేను అనేది వీళ్ళు చనిపోయిన వాళ్ళు సంఖ్య ఉందే లేదా చెప్పండి. నేను అనేది అదే సార్. ఉన్నారు కదా. మీకు ఎవరున్నారు? ఎవరు చెప్పారు? డెఫినెట్ గా వాళ్ళు నిజంగా అది చనిపోయిన లాస్ట్ మినిట్ లో నేను ఒక వీడియో చేసి కూడా చచ్చిపోయిన వాళ్ళు, అలా చనిపోయిన వాళ్ళు ఉంటే ఎస్ మీరు చెప్పినట్టు ఆ వీడియోని తీసుకెళ్లి ముందు కేసు కట్టి ఉండి సో అండ్ సో రీజన్ వల్ల చనిపోయినాడని చెప్పేసి అని ఎఫ్ఐఆర్ లో రాస్తారు కదా. అలాంటి కేసెస్ ని మనం వ్యాలిడ్లోకి తీసుకోవాలి. అలా జరగకపోతే మీరు వ్యాలిడ్లోకి ఎలా తీసుకుంటారు? ఇప్పుడు నష్టపోయిన ప్రతి ఒక్కరు ఉంటారు. ఇప్పుడు ఏదో అప్పులు చేసి చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారు, మావాడు కూడా ఇట్లా దీనికోసం అప్పులు చేశారు, కాదు చచ్చిపోయారు అంటే. ప్రజల్లో ఆశ ఎలా ఉంటుందో తెలుసా? ఒకవేళ ప్రభుత్వం ఏమైనా ఎక్స్క్రేషియా ఇచ్చిద్దేమో దీనివల్ల, ఓకే దీన్ని కనెక్ట్ చేద్దాం, ఇలాంటివి ఉంటాయి. ఆ ఇంటెన్సిటీ ఉంటుంది వాళ్ళకి. కానీ ప్రీవియస్ వచ్చినాయి కొన్ని వాటికి సంబంధించి. కొంతమంది చనిపోయారు, నేను కాదంటే. కొంతమంది ఎందుకు చనిపోయారు అది కూడా చెప్తాను. ఎవరు చిన్న చిన్న చిటక వాళ్ళు కాదు, ఈ మిడిల్లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఈ మోజులో పడి ఎక్కువ బ్యాంక్ క్రెడిట్స్ తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు కట్టలేకపోయారు. ఆ కట్టలేకపోవడం వల్ల వాళ్ళకి దాని ప్రెజర్ కాదు, చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం. ఏమంటున్నారంటే ఏదో లోన్స్ తీసుకున్నారనో, బెట్టింగ్ ఆడారనో, లేకపోతే ఇంకో చేశారనో, దానివల్ల చనిపోయారనో శుద్ధ అబద్ధము. వాళ్ళు చనిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? ఇన్ని తప్పులు చేసినా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మెంటల్ కండిషన్, వాళ్ళ యొక్క సోషల్ సిగ్మా, దీనివల్ల వాళ్ళు చనిపోయేది. ఏ వ్యక్తి అప్పు చేసినంత మాత్రాన కాదండి. జూదం నేను అదే అంటానండి, నేను అదే చెప్తున్నా. జూదం ఆడినంత మాత్రానో, అప్పు చేసినంత మాత్రానో, క్యాషినో ఆడినంత మాత్రానో, లేకపోతే ఇంకో దాని వల్ల మనిషి చనిపోడు. అది చేసావని చెప్పేసి అని నీ ఇంట్లో నీ భార్య, నీ ఇంట్లో నీ పిల్లలు, నీ ఇంట్లో నీ తమ్ముడు, నీ ఇంట్లో నీ చెల్లి, నీ ఇంట్లో మీ మమ్మీ, నీ ఇంట్లో మీ డాడీ, నీ బంధువులు, వీళ్ళందరూ నిన్ను ఎత్తి పొడిచి చేయడం వల్ల చచ్చిపోతాడు అతను. సో ఫస్ట్ ఎవరిని బొక్కలు పెట్టాలి? వీళ్ళని పెట్టాలి. వాడు నిజంగా తప్పు చేసినప్పుడు, సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వాడిని ట్రీట్ చేయాలి మీరు. అది పక్కన పెట్టేసి వాడి మీద పడి వాడిని ప్రెజర్ చేసి వాడిని నరకం చూపించేసి వాడిని చనిపోయేలాగా చేస్తున్నది ఎవరు? మనం అంటున్నాం అంటే వీళ్ళ వల్ల అవుతున్నారు అంటున్నారు. వాళ్ళది 10% అంటే వీళ్ళది 90%. వాడి మీద కాదు కేసు పెట్టాల్సింది, వీళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటున్నారంటే ప్రాక్టికల్గా
చిన్న ఎగ్జాంపుల్ నాకు తెలిసిన వాళ్ళదే చెప్తాను నేను. నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాను, ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీ. Okay. కోవిడ్ టైంలో ఇట్లా బెట్టింగ్కి సంబంధించిన దాంట్లో వాళ్ళకి ఏదో వస్తున్నాయని చెప్పేసి ఆన్లైన్ వస్తే 10, 15, 20 అలా ఏదో వచ్చాయంట. తర్వాత 60,000-70,000 పోయాయి. అది లోన్ పెట్టారు. ఆ లోన్ కొంచెం ఇట్లా అట్లా 4.5 లక్షల చిల్లర దాకా లోన్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఎవ్రీడే గొడవ, వాళ్ళ వైఫ్కి పిల్లలకి అందరికి గొడవ. వాడు ఒకరోజు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాడు. చేస్తే నేను వెళ్ళి మాట్లాడి, అంటే మళ్ళీ ఇప్పుడు బాగున్నారు అనుకోండి, రికవర్ అయ్యారు, నేను కూర్చోబెట్టి మాట్లాడా. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేను చెప్పా, నువ్వు ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నావు కదా, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళ మీద కేసు పెట్టని చెప్పా. ఓకే. ఎవరి మీద? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద. ఎందుకో చెప్పనా, వాడి కింద పడో మీద పడో లైబిలిటీ ఎవరి మీద ఉంది? వాడి మీద ఉంది. అవునా? అవును కదా. లైబిలిటీ వాడి మీద ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే బ్యాంకర్ వాడినే అడుగుతాడు, వాడే కట్టాలి, వాడే సంపాదించాలి, వాడే కష్టపడాలి, వాడే ఏదో అన్నీ చేయాలి, చేసి ఇంట్లోని పోషించాలి, లైబిలిటీ తీర్చాలి, మిగతావన్నీ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. అలాంటి వ్యక్తిని మీరు మెంటల్గా టార్చర్ పెడితే, మెంటల్గా వాడిని హింసిస్తే, నరకం పెడితే వాడు ఎట్లా తీరుస్తాడు ఇవన్నీ? ఏ విధంగా జాబ్ చేస్తాడు? ఏ విధంగా బిజినెస్ చేస్తాడు? ఏ విధంగా మెంటల్గా స్టాండ్ అవుతాడు? అవ్వగలుగుతాడా మనిషి? ప్రాబ్లం ఎక్కడుందంటే డొమెస్టిక్ లైఫ్లో ఉంది అంజీ గారు. ఇక్కడ వీళ్ళు పెట్టే ప్రెషర్లకి తట్టుకోలేక వీళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? రియాలిటీస్ ఇవన్నీ. అంటే నేను ఒక ఫ్యామిలీని కౌన్సిల్ చేసి వాళ్ళకి ఈరోజు చెప్పి, ఎందుకు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో మిస్సెస్ ఎప్పుడు సెటరేట్ అయిందో తెలుసా మీకు? ముందు కేసు పెట్టి మీద అంటే అప్పుడు సెటరేట్ అయింది. అదేంటండి మీరు మా హస్బెండ్కి చెప్తారనుకుంటే మా మీద కేసు పెట్టమంటారంటే, అన్న అవునమ్మా కేసు పెట్టమని చెప్పాను, డొమెస్టిక్ వైలెన్స్ ఇది. అతను మెంటలీ ఆల్రెడీ బాధపడుతున్నాడు, నరకం ఫీల్ అవుతున్నాడు. ఒకవైపు అప్పులో బ్యాంక్ లో ఫోన్ చేస్తున్నారు, ఒకవైపు వచ్చి జీతం అతనికి అంతా, మళ్ళీ పిల్లలు ఫీజు కట్టుకోవాలి, ఇంట్లో నీకు నడపాలి, నువ్వు మళ్ళీ అతని మీద ప్రెజర్ చేస్తావు. నిన్ను చూసుకొని అది చూసుకొని ఇది చూసుకొని మనిషి అనుకుంటున్నావా? అతనేమన్నా రోబో అనుకుంటున్నావా? కాస్త కామన్ సెన్స్ ఉందా నీకు? నీ హస్బెండ్ అయినప్పుడు, నీ పిల్లలు ఉన్నప్పుడు, నీ ఫ్యామిలీ నడుపుకునే వ్యక్తికి అతనికి కొంచెం మోరల్గా నువ్వు సపోర్ట్ చేయాలి, మెంటల్గా సపోర్ట్ చేయాలి. వీలైతే నువ్వు ఇంకోటి ఏదైనా నువ్వు కూడా జాబ్ చేసి నేను కూడా ఏదైనా మనం సపోర్ట్ చేస్తాంలేండి అని చెప్పి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలి. అలా పక్కన పెట్టేసి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఈ దరిద్రం పట్టింది, నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఇదైంది, నువ్వు ఇది చేయడం వల్ల నాకు ఈ దరిద్రం ఏంది ఇది? ఎవడు చేసుకోమన్నాడు పెళ్లి? నేను ఎట్లన్నా ఎవడు చేసుకోమన్నాడు పెళ్లి? వేరే వాడిని చూసుకొని చేసుకోవాల్సిందే. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. కానీ ఇంకోటి ఇక్కడ వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి రియలైజ్ అయ్యి, అసలు మాకు తెలియదు ఇలా జరుగుద్దని కూడా మాకు తెలియదు, వాళ్ళు ఏదో అమౌంట్ ఇచ్చారు మేము చేసాం, దీని గురించి కూడా మాకు అసలు ఫుల్ డీటెయిల్స్ కూడా తెలియదు అంటున్నారు కొంతమంది. వాళ్ళ స్టేట్మెంట్ ఎట్లా కన్సిడర్? ఒకటండి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే 2016లో ప్రకాష్ రాజు గారు చేశారని చెప్పారు. 2016లో వర్చువల్ దానికి దెర్ ఇస్ నో లా, ఆన్లైన్ దానికి దెర్ ఇస్ నో లా లేదు. అప్పుడు 2017 తర్వాతనే బ్యాన్ వచ్చింది. సో అప్పుడు చేసింది అది క్రైమ్ కాదు. ఓకే, ఇది ప్రకాష్ రాజుది. ఎందుకంటే 2016 అయింది, నా 2017 తర్వాత చేస్తే అది క్రైమ్ కింద మనం అనుకోవడానికి ఉంది. అది అవునా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది కూడా మళ్ళీ స్టేట్స్ అంటున్నారు కదా, దాంట్లో కూడా మళ్ళీ స్టేట్స్ వేరియేషన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ కేసు కట్టినంత మాత్రాన, ఇన్వెస్టిగేషన్ చేసినంత మాత్రాన, అరెస్ట్ చేసినంత మాత్రాన అది ప్రూవ్ అయిపోయినట్టు కాదు. ఇన్వెస్టిగేషన్ చేయలేక మధ్యలో వదిలేసి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అర్థం కాదు తర్వాత ఏం చేయాలో, చార్జ్ షీట్ లో లేకుండా పక్కన పడేస్తారు. ఇట్లాంటి సందర్భాలలో ఇవన్నీ ఏంటంటే ఆ టైంలో హైప్ క్రియేట్ అవుతుంది, ఆ టైంలో బజ్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాత పని చేయదు, అంతవరకే పని చేస్తుంది అంతే. ఓకే, అంటే వాళ్ళు ఇప్పుడు ఒకటి సోషల్ కాజెస్ మీద వీళ్ళు ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఒకవేళ తప్పు చేసాం మేము గిల్ట్ ఫీల్ అయ్యి సారీ చెప్పడంలో అది మంచిది, తప్పేం లేదు అందులో. దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోవాల్సిన అక్కర్లేదు. చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, ప్లీజ్ డోంట్ క్రిటిసైజ్ దెమ్, ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యి మేము ఇలా చేయడం వల్ల ఇది తప్పు ఉంది అనేది వాళ్ళు తెలుసుకో ఉన్నారు. సో తెలుసుకున్నప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు మన పనిష్మెంట్, ఇప్పుడు కోర్టు శిక్ష ఎందుకు వేస్తుంది చెప్పండి? మార్పు కోసం. మరి ఇలా ఆల్రెడీ మార్పు చెప్పినప్పుడు ఇంకేముంది అక్కడ? ఓకే, అదే ప్రజలు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళని ఇంకా క్రిటిసైజ్ చేసి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీడియాలో కూర్చొని గంటలు ఊడగొడతాయి. ఇంకెట్లా మాట్లాడతాడు నాకు అర్థం కాదు. సైకలాజికల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీరు ఆలోచించండి ఒకసారి. వాడు సైకలాజికల్ రివర్స్ లో ఇదవడా, రివోల్ట్ అవడా? అసలు మీరు ఇంకోటి ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎవరైతే కేసులు కట్టారో వీళ్ళపైన రివర్స్ కేసులు ఏమంటున్నారు, అది సాధ్యపడే విషయం? ఎస్, అబ్సల్యూట్. ఎందుకు సాధ్యపడదు? డిస్ట్రిక్ట్ పోలీస్ వీళ్ళకి ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంది, PCA అని అంటారు దాన్ని. ఈ పోలీస్ కంప్లైంట్ అథారిటీలో వీళ్ళ సావరిన్ డ్యూటీ ప్రాపర్ గా డిశ్చార్జ్ చేశారా లేదా, పోలీస్ మాన్యువల్ అనేది ఒకటి ఉంటుంది, పోలీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది, అలానే CRPC అంటే ఇప్పుడు BNSS వచ్చింది, దాని ప్రకారంగా ప్రాపర్ గా కట్టారు. ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనం అందరం అనుకుంటున్నాం ఏదో పోలీసు వాళ్ళకి వచ్చారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు నేను కట్టేసాను. నో, దట్స్ నాట్. యువర్ ఇంటెన్షన్ ఆల్సో మస్ట్ బి క్యాలిక్యులేట్. ఇట్ హ్యాస్ టు బి టెస్ట్ బిఫోర్ ద కోర్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ దేనికి ఇచ్చారు, గుడ్ ఫెయిత్ అనేది ఉంటుంది.
ఆడ గుడ్ ఫెయిత్ లేకుండా నా సార్ చెప్పాడు, నా డీసీపీ చెప్పారు, నా కమిషనర్ చెప్పారు, నా డీజీపీ చెప్పారు అని చెప్పి చేశారనుకోండి, మీరే పోతారు. మళ్ళీ మీ సర్వీస్ రూల్స్లో పడతాయి, మీకు ప్రమోషన్లు రావు. ఎందుకంటే ప్రతిదీసి మైండ్ మీకు లేకపోతే తెలుసుకోండి, ట్రైనింగ్స్ తీసుకోండి. అకాడమీ ఉంది, అకాడమీలో ట్రైనింగ్లు పెట్టండి. ఇవన్నీ బ్రెయిన్ స్టార్మింగ్స్ జరగండి, లాలలో తెలుసుకోండి. సొసైటీలో మీ లా ఎన్ఫోర్స్మెంట్ చేయమంటే జనాల్ని మీరు వాళ్ళని నష్టం చేయమని కాదు, వాళ్ళని లా అండ్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి, పబ్లిక్ అండ్ ఆర్డర్లో పెట్టమని చెప్పేసి, వాళ్ళని భయపెట్టించేసి మీరు వాళ్ళ లైఫ్ని థ్రెటనింగ్ చేసేసి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు మీకు రీసెంట్గా చెప్తున్నా, ఇంటి దగ్గరికి వెళ్ళేసి పోలీసు వాళ్ళు బెదిరించేసి వాళ్ళ మీద రివర్స్లోకి మమ్మల్ని డ్యూటీస్కి అడ్డుకుంటున్నారని చెప్పి ఏమన్నా మీకు కొంచెం ఇది ఉందా? అసలు మీరు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి, వాళ్ళని బూతులు తిట్టడం ఏంటి, ఏమనుకుంటున్నారు అసలుకి? ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు. కాదండి, ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు ప్రీవియస్ ఇప్పుడు జరుగుతున్న దానికి విరుద్ధంగా చెప్తున్నారు మీరు. విరుద్ధం అంటే ఇప్పుడు వాళ్ళందరూ మరి రివర్స్ అవ్వమని చెబుతున్నారు, యాప్స్ కి సంబంధించిన ప్రమోట్ చేసే వాళ్ళు. సార్, చట్టం ఎవరికైనా ఒకటే. ఇప్పుడు వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ పడుతుంది అన్నట్టు, వాళ్ళు తప్పు చేసేవాడు వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ ఏం చేశారు వాళ్ళు, అది కోర్టు డిసైడ్ చేస్తుందండి. దాని నేను అదే పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంది, కోర్టు అనేది ఒకటి ఉంది. వీళ్ళు రైట్ గా చేశారా రాంగ్ గా చేశారా అని చెప్పేసి కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, రైట్, కోర్టు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదా. నేను అదే, డ్యూటీ చేశారా లేదా, ఇంట్రెస్ట్ పెట్టారా పెట్టలేదా, గుడ్ ఫెయిత్ ఉందా లేదా, ఇంటెన్షన్ ఏముంది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. నేను ప్రొవిజన్ ఉంది అని చెప్తున్నా. నా పని ఏంటి, వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చింది, నేను ఆ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకోవడం తప్ప. సార్, దానికి లలిత కుమారి జడ్జ్మెంట్ ఒకటి ఉంది. కంప్లైంట్ ఎలా కట్టాలి ఏంటి అనే దానికి సిఆర్పిసి అంటే బిఎన్ఎస్ఎస్ లో ప్రొవిజన్స్ ఉన్నాయి. దానికి చాలా ఉన్నాయండి, లీగాలిటీగా చాలా ఉన్నాయి. ఇప్పుడు కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్, దాంట్లో ప్రైమా ఫేసి ఉందా లేదా, ఎన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. నేను అదే అంటున్నా, ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా మెజర్ జరిగిందా లేదా అని చెప్పేసి. జేబీ పార్దివా, సుప్రీంకోర్టు జడ్జి జేబీ పార్దివాలా అని చెప్పేసి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. అందులో పారా నెంబర్ 12లో అక్కడ లైన్ బై లైన్ రీడ్ చేయమంటారు. అంటే ఒక కేసు ఏదైనా వచ్చినప్పుడు క్వాష్ చేయాలంటే లైన్ బై, ఎందుకు అంత కాషియస్గా సుప్రీంకోర్టు చెప్పింది చెప్పండి? ప్రతి పదం కూడా ఇంపార్టెంటే అంటారు. ప్రతి ఒత్తు పొల్లు కామా డాట్ అన్ని కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే దాన్ని బట్టే అది నిజమైన కంప్లైంట్. ఇప్పుడు కంప్లైంట్స్ 2 రకాలండి. ఎయిదర్ విక్టిమ్ అయినా చేయొచ్చు, లేదా ఇన్ఫర్మెంట్ అయినా చేయొచ్చు. ఇన్ఫర్మెంట్ అంటే ఎవరు అంటే, ఎప్పుడు ఇన్ఫర్మెంట్ వస్తారో అందరు తెలుసుకోండి. చాలా మంది ఏమంటున్నారు అంటే, హే ఇన్ఫర్మెంట్ ఎవరైనా చేసేచ్చు. బాస్, ఇన్ఫర్మెంట్ ఎప్పుడు చెయ్యాలి అన్నదానికి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విక్టిమ్ ఎప్పుడు చేయాలనే దానికి కొన్ని ఉన్నాయి. ఇన్ఫర్మెంట్ ఎప్పుడు తెలుసా? విక్టిమ్ ఎవరో తెలియనప్పుడు, విక్టిమ్కి కెపాసిటీ లేనప్పుడు, విక్టిమ్ ఇచ్చే స్టేజ్లో లేనప్పుడు మాత్రమే ఇన్ఫర్మెంట్ పనికి వస్తాడు. ఇప్పుడు మీరున్నారు సార్, మీరు మంచి అన్ని బాగున్నాయి, ఇన్ఫర్మెంట్ వెళ్ళి ఇస్తే అది మెయింటైనబుల్ కాదు. మీరు ఇన్కెపాసిటీ ఉన్నప్పుడే ఇన్ఫర్మెంట్ మెయింటైనబుల్. ఎందుకంటే రిలీఫ్ కావాల్సింది మీకు కదా, అర్థమైంది కదా మీకు? ఇప్పుడు అలా జరగట్లే ఇక్కడ. గాల్లో అన్ని ఎవరో ఎక్కడి నుంచి వచ్చేస్తారు, ఎక్కడో కేసు పెట్టేస్తారు, ఎఫ్ఐఆర్ అయిపోయింది, నడిచిపోతుంటది. దిస్ ఈజ్ ఆల్ లీగల్ పాయింట్స్. జ్యూరిస్డిక్షన్స్ పాయింట్స్ ఇంపార్టెంట్. మీ పర్వ్యూస్ ఏంటి, మీ పవర్స్ ఏంటి, మీకు చెయ్యొచ్చా చేయకూడదా అండ్ బై ద బై చాలా మందికి తెలియని విషయం అంటే తెలుసా, సిసిపిఏ గైడ్ లైన్స్ అనే రూల్స్ అన్ని కొన్ని ఉన్నాయి. దాంట్లో అడ్వర్టైజ్మెంట్స్లో మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, ఇదన్నీ మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కిందకి వస్తాయి. ఏవి ఇప్పుడు వీళ్ళు చేసినవన్నీ. దానికి క్రైమ్ కడతారు. నేను ఓపెన్గా చెప్తాను, చాలా మందికి అంటే లీగల్ తెలిసిన వాళ్ళకి అందరూ కూడా వాళ్ళు చదువుకుంటే అర్థమైపోతుంది. దీనికి క్రైమ్ కాదు కట్టాల్సింది, దీనికి రిపోర్ట్ కాదు చేయాల్సింది, కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ ఎక్కడ చేయాలి? దీనికి కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, అక్కడ కంప్లైంట్లు చేయాల్సింది, ఇక్కడ కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రిపోర్ట్లు ఇస్తున్నారు. వీళ్ళు బిఎన్ఎస్ చట్టం కింద కేసులు పెడుతున్నారు. హౌ ఇట్ ఈస్ మెయింటైనబుల్? 318, 319 బిఎన్ఎస్ మెయింటైనబుల్ ఎలా అవుతుంది కదా? ఎట్లా అవుతుంది? చీటింగ్ ఎట్లా అవుతుంది అసలు నాకు అర్థం కాల. వాళ్ళు ఏం చీటింగ్ చేసినట్టు? వాళ్ళు అడ్వర్టైజర్స్, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేశారు. నీకు దాని మీద ఏదన్నా డ్యామేజెస్ జరిగితే గో అండ్ క్లెయిమ్ ఇట్ బాస్. ఇప్పుడు మన అమితాబ్ బచ్చన్ గారిది జరిగింది ఒకసారి, గుర్తుందా మీకు? ఆయన మీద క్లెయిమ్ చేశారు కొంతమంది, యాడ్ సరిగ్గా ఇచ్చేసారని చెప్పేసి అని. గో అండ్ క్లెయిమ్ ఇట్, అది ప్రాపర్ ప్రొసీజర్. ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు తెలుసా, గో అండ్ అప్రోచ్ ప్రాపర్ ఫోరం అంటారు. అంటే దాని అర్థం ఏంటి, బాబు ఇది కాదు ప్రాపర్ ఫోరము. ఇప్పుడు మనం ఎలా ఉందంటే, మీకు పాస్బుక్ కావాలండి, రెవెన్యూ ల్యాండ్ పాస్బుక్ కావాలి, మీరు ఎక్కడికి వెళ్ళాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాదని చెప్పేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి పాస్వర్డ్ ఇవ్వమంటారా? ఇక్కడ అదే ఉంది. ఈ జరిగేవన్నీ అట్లే ఉన్నాయి. అంటే ప్రాపర్ ఫోరం ని అప్రోచ్ అవ్వకుండా ఒక మీడియా హైప్ కి పనికొస్తుంది అంతే.
దిస్ ఇస్ నాట్ దట్ సీరియస్ ఇష్యూ ఏదో తెలుసా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అందరు బ్యూరోక్రాట్స్ ఉన్న మెట్రో రైలు చూసారా, అది డెఫినెట్ గా సీరియస్ అవుతుంది. ఇప్పుడు తిరిగి అడు చుట్టూ డెఫినెట్ గా సీరియస్ అవుతుంది, నో డౌట్ అందులో ఖచ్చితంగా సీరియస్ అవుతుంది. వాళ్ళు ఎందుకు దీన్ని గెలుక్కున్నారో తెలియదు కానీ రేపు వాళ్ళే బాధ్యత వహించాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అది నియర్ బై అయిపోయినట్టే, దాన్ని తప్పించుకోవడానికి లేదు వాళ్ళకి. ఎందుకంటే దానికి ప్రతిదీ కాంట్రాక్ట్ ఉంటుంది, ప్రపోజల్స్ ఉంటాయి, అన్ని రకరకాలు ఉంటాయి. ఎక్కడ ప్రింటింగ్ చేయించారు అది సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వీళ్ళందరి మీద కూడా చేస్తారు, నో డౌట్. అందులో కమిటీలో ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు మెట్రో రైల్ బోర్డ్ డైరెక్టర్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. చాలా ఇష్యూ వస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా. సో మొత్తానికి వీళ్ళైతే సేఫ్ జోన్ లో వీళ్ళది ఏం ప్రాబ్లం లేదు, నథింగ్. నేను అదే అంటున్నా, వీళ్ళు కోర్టులకు వెళ్ళినా ఆ సిసిపిఏ గైడ్ లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం అడ్వర్టైజ్మెంట్స్, మిస్లీడింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నది ఏంటి మహా అంటే ఫైన్ ఒక 1000 రూపీస్ ఏదో ఉంటుంది. లేదంటే అది కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు కోర్టుకి వెళ్ళాలి. డ్యామేజెస్ ఎవరికైతే జరిగాయి వాడు వెళ్ళాలి కోర్టుకి. ఇప్పుడు మీరు చూసి ఆడారండి, అది మీరు ప్రూవ్ చేయాలి ఫస్ట్. నేను చూసి ఆడారన్నదానికి వీడియో ఎక్కడ, ఇది ఎక్కడ, దానికి అన్ని ఇవన్నీ ఊరికే అవ్వదు, అంత ఈజీ కాదు. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ ద కోర్ట్ వితౌట్ అడ్యూసింగ్ ఆఫ్ ఎనీ ఎవిడెన్స్ ఆర్ విట్నెసెస్ ఏం లేకుండా అట్లా అయిపోతుంది. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టడానికి పనికొచ్చుద్ది. దట్స్ ఎ ఏజెన్సీ, అంతే. ఏజెన్సీ బ్రింగ్ ద ఇన్ఫర్మేషన్స్ అండ్ దే విల్ ఫైల్ అ కంప్లైంట్ బిఫోర్ ద కోర్ట్, దెన్ కోర్ట్ విల్ టెస్ట్ ఇట్ ఆఫ్టర్ పర్సీవింగ్ ఆఫ్ ఆల్ ద మెటీరియల్స్ అండ్ ప్రొవైడెడ్ ఎవిడెన్స్, గాన్ త్రూ ద మెటీరియల్ అన్నీ అయిన తర్వాత దెన్ కోర్ట్ విల్ ప్రొనౌన్స్. అంతేగాని అంత ఈజీ ఏదో ఊరికే అయిపోదు.